హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక 4-5 డేస్ క్లాస్ అనేది కంటిన్యూస్గా రాలేదు. ఏం లేదండి. సో కంటిన్యూస్గా కాఫ్, కోల్డ్, ఫీవర్ అనేది మార్చి వైరల్ ఫీవర్ వస్తూ ఉంది. సో అందువల్ల క్లాసెస్ అనేది తీయలేకపోయాను. బట్ డోంట్ వరీ, క్లాసెస్ విల్ రెజ్యూమ్. అలాగే ఏంటంటే మధ్యలో గ్యాప్స్ రావచ్చు, ఎందుకంటే నాకు బయట క్లాసెస్ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 3 డేస్ నేను తమిళనాడులో వచ్చాను క్లాసెస్ కోసం, చెన్నై, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి అనేది నేను ట్రావెల్ అవుతూ ఉంటాను క్లాసెస్కి. సో మిగతా టైం దొరికిన టైంలోనే క్లాసెస్ తీస్తున్నాను కాబట్టి సో ఆ బ్రేక్స్ ఉంటుంది. బట్ టాపిక్స్ అనేది నేను పెండింగ్ ఉంచాను. మళ్ళీ ఒకసారిగా ఛాన్స్ దొరికినప్పుడు మొత్తం అంతా తీస్తాను. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. దోస్ ఆర్ స్ట్రిక్ట్లీ స్టికింగ్ టు ద క్లాసెస్. సో థ్యాంక్స్ ఫర్ దమ్. సో కంటిన్యూ చేద్దాం. సో చూడండి, అలహాబాద్ హైకోర్టు అనేది రీసెంట్గా అనేసి వారణాసి మాస్క్ గురించి ఒక డిసిజన్ అనేది తీసుకుంది. సో ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా తీసుకున్నాము అంటే, సో ఈ కేసు దేని గురించి అంటే చూడండి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. సో చూడండి, సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండర్లో ఇక్కడ 2 గ్రూప్స్, ఒకటి గ్యాన్ వాప్సీ మరియు సన్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ యూపీఐకి చెందిన వాళ్ళు 5 పిటిషన్లు అనేది అలహాబాద్ హైకోర్టులో వేశారు. వాటన్నిటిని కూడా తొలగించారనమాట. వారణాసి మాస్క్కి సంబంధితమైన కేసు అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది ఏంటి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు 1991లో తీసుకొచ్చారు ఈ యాక్ట్ని. ఏమిటి యాక్ట్ అంటే, పివి నరసింహారావు పరిపాలిస్తున్న, అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో ఈ యొక్క యాక్ట్ అనేది వచ్చిందండి. సో ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే, గవర్నమెంట్ వచ్చేసి టెంపుల్స్ గురించి ఒక యాక్ట్గా చెప్పచ్చు. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే ఎక్కడైనా కూడా మనం దేవుని కొలుస్తుంటాం, దాన్నే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటాం. August 15, 1947కి ముందు ఏదైనా గుడి ఒక ప్లేస్లో ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అయోధ్య సైట్ తప్ప, ఎందుకంటే రామ్ టెంపుల్ మూమెంట్ గురించి ఒక పెద్ద పోరాటం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో వచ్చేసి ఈ కేసు అనేది నడుస్తూ వచ్చిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎనాక్ట్ చేసి, ఇక నుంచి మనకి స్వతంత్రం వచ్చిన దానికి ముందున్న గుళ్ళు ఏవైనా కానీ సో అలాగే మనం ఉంచాలి, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది కొన్ని టెంపుల్స్కి కూడా ఏంటంటే ఎక్స్టెండ్ చేయడం జరిగిందన్నమాట. ఎక్స్టెండ్ టు వేరియస్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, గ్యాన్ వాప్సీ మాస్క్, అలాగే కృష్ణ జన్మభూమి టెంపుల్స్, షాహీ ఈద్గా మాస్క్, మథుర, అంటే కొన్ని చర్చనీయమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే స్వతంత్రానికి ముందు ఏదైనా కానీ టెంపుల్ ఉందంటే దాన్ని అలాగే మనం ఉంచేయాలి, ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆ సెక్యులారిటీ ఆఫ్ అవర్ ఇండియా అనేది మనం మెయింటైన్ చేయాలని చక్కగా చెప్తున్నారు. అలాగే రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ కేసు 2019లో ఏం చెప్పినప్పుడు అంటే, సో ఇక్కడంటే సెక్యులర్ వాల్యూస్ని మనం కాపాడాలనేది క్లియర్గా చెప్పున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండర్లో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో దానికి అండర్లో ఏంటంటే ఈ యొక్క కొత్తగా వేసిన పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెటిషన్స్ అనేది తొలగించడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మాస్క్ అనేది ఏంటంటే ఈ యొక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండర్లో వాటిని మనము చేంజ్ చేయాలని చెప్పారు. అవంతా వద్దు అనేది క్లియర్గా చెప్పున్నారు. అలాగే 1991 పిటిషన్, సో ఇక్కడ తీసుకున్నా అంటే ఓనర్షిప్ డిస్ప్యూట్ 1991 ఒక స్యూట్ అనేది కేసు అనేది వేశారు. సో దాంట్లో ఏంటంటే చూడండి, ప్రాపర్టీ ఆఫ్ లార్డ్ విశ్వేశ్వర అండ్ డివోటీస్, అంటే మాస్క్ స్ట్రక్చర్ అనేది ఎక్కడుందంటే ఈ యొక్క విశ్వేశ్వర స్వామి వాళ్ళ యొక్క ప్రాంగణంలో ఆ ప్రాపర్టీకి చెందిన భూమిలో ఉందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం అనేది ఇల్లీగల్గా అనేది అక్యుపేషన్, అంటే ఇల్లీగల్గా దాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో ఉంటున్నారు అనేదే కేసు అనేది వేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక సైడ్ క్లెయిమ్. ఏమని, ఈ 1991 పిటిషన్ ఈ యొక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కాకుండా మీరు ఈ యొక్క దేవుని స్థలంలో మీరు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు అనేది ఒకవైపు వర్గం. అలాగే ఏంటంటే ముస్లిం సైడ్ ఏం చెప్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ప్రపోజ్ టు అవాయిడ్ కాంట్రవర్సీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే, కానీ ఇక్కడ ఒక వర్గం ఏం చెప్తున్నారు అంటే సింపుల్గా August 15, 1947 ముందు నుంచి అది ముస్లిం స్థలంగా ఉంది. సో అట్టి పరిస్థితుల్లో దాన్ని డిస్టర్బ్ చేయడం అంటే ఇరు వర్గాల పోరాటాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ ఇష్యూస్ ఎగ్జామ్స్లో అడగరు కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. సోషల్ ఎంపతి మీకు ఉందంటే అప్పుడు మీరు స్టడీ చేయండి, అంతకు మించి ఏమీ లేదు. బట్ మనకేంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటి, ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీ ఆలోచన ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు పొలిటికల్గా ఎన్ని న్యూసెస్ చదివినా ఏదైనా కానీ మీరు తెలుసుకున్నా మీ మైండ్ మాత్రం ఎక్కడ ఉండాలంటే ఎగ్జామ్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక పర్స్పెక్టివ్ తప్ప ఇంకెప్పుడు కూడా మీరు ఎక్కువగా ఆలోచించకూడదు అనమాట. సో అలాగే ఇదండి ఇక్కడ ఉన్న విషయం. సో ఇది ఇక్కడ అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటి ఇంకా కూడా ఫర్దర్ హియరింగ్ అనేది వాళ్ళు అడ్జర్న్మెంట్ అనేది చేస్తున్నారు. సో వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ప్రకారం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాటిని డిస్టర్బ్ చేయకూడదు క్లారిటీ అనేది చేశారనమాట.
తర్వాత తీసుకుంటున్నామంటే చూడండి, లంపీ స్కిన్ డిసీజ్ అనేది రీసెంట్గా అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దాని గురించి అనేది పార్లమెంటరీ కమిటీ కూడా ఏంటంటే కన్సర్న్స్ అనేది తెలిపింది. ఎందుకంటే ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఎక్కువగా వ్యాపింపచేసి మన పాల రాబడిని ఇబ్బంది కలిగిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ అనేది మీకు ఎలా ఇంపార్టెంట్ అంటే క్యాటిల్ డెత్స్, పశు సంపదకు హానికరమైన ఒక జబ్బే ఈ యొక్క లంపీ స్కిన్ డిసీజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ DAHD, సో వాళ్ళ తరపు నుంచి కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఈ డిసీజ్ ఎక్కువ అవడం వల్ల చాలా పశు సంపద అనేది లాస్ అవుతుంది అనేది క్లియర్గా చెబుతున్నారు. సరే, ఈ యొక్క లంపీ స్కిన్ డిసీజ్ గురించి మనం సింపుల్గా తెలుసుకుందాము. ఇది ఒక వైరస్ వల్ల వచ్చే డిసీజ్, దాన్ని లంప్ స్కిన్ డిసీజ్ వైరస్ అంటారు. సో ఇది ముఖ్యంగా ఏ ఒక జీనస్కి చెందినంటే క్యాప్రీ పాక్స్ వైరస్కి చెందింది, అలాగే ప్రాక్సీ విరిడే ఫ్యామిలీకి చెందింది అన్నమాట. ఇది ఏంటంటే అదర్ మెంబర్స్ ఇంక్లూడ్ షీప్ పాక్స్ అండ్ గోట్ పాక్స్ వైరస్, అంటే ఈ యొక్క జాతికి చెందినవి షీప్ పాక్స్ అండ్ గోట్ పాక్స్ వైరసెస్ అనమాట. అలాగే ఇది అనిమల్స్ని ముఖ్యంగా కౌ అంటే మన పశువు సంపద ఏదైతే ఉంటుందో వాటిని ఎక్కువగా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఏషియన్ వాటర్ బఫెలోస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా ఇది ట్రాన్స్ఫర్ అవుతుందంటే చూడండి, టిక్స్ అంటే పురుగులు ఉంటాయి చూసారా, టిక్స్ అండ్ మైట్స్ వల్ల, బ్లడ్ సకింగ్ వెక్టార్స్ వల్ల ఒకదాని నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ అవ్వడం, అలాగే కంటామినేట్ అయిన వాటర్, ఫోడర్, వీటి వల్ల కూడా ఇది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఎలా సిమ్టమ్స్ ఉంటుందంటే చాలా వరకు ఏంటంటే ఆ యొక్క పశు సంపద యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఒక బొబ్బల్లాగా, నూడిల్స్ లాగా, స్కిన్లో బొబ్బల్లాగా, వాపుల్లాగా వస్తుంది అనమాట. తర్వాత ఆ యొక్క పశు సంపదకి, క్యాటల్స్కి వచ్చేసి ఫీవర్, ఇంకా మ్యూకస్ సిక్రేషన్, అలాగే చాలా ఇబ్బందులు అనేది వస్తుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్లో, మిడిల్ ఈస్ట్, టర్కీ, బాల్కన్, కకాసస్, రష్యా ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే చాలా వరకు ఉంటుంది. మెల్లగా ఇది ఏంటంటే జూలై 2019 అంతా కూడా ఇండియా, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి ప్రాంతాలకు ఎంటర్ అయింది. అంటే ఒరిజినల్గా మన ఇండియన్ ప్రాంతాలకు చెందిన జబ్బు కాదు ఇది. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇండియన్లో ఉంటున్న క్యాటిల్ పాపులేషన్ భయంకరంగా ఎఫెక్ట్ చేస్తూ రీసెంట్ టైంలో సుమారుగా తీసుకున్న అంటే 22,000కి పైగా పశు సంపద అనేది లాస్ అయ్యాము. 2 లక్షలు 3 లక్షలు సుమారుగా ఉంటున్న యానిమల్స్ అన్నింటినీ కూడా ఇదే ఎఫెక్ట్ అయింది రీసెంట్ కాలం డేటా ప్రకారం. సో పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుందంటే ఈ యొక్క రిపోర్ట్స్ని చూసి చాలా వరకు రియాలిటీస్లో చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. మన ఇండియా వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ మిల్క్, అలాగే క్యాటిల్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, అలాగే మనకి పశు సంపద మీద ఆధారపడుతున్న దేశం కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ కన్సర్న్ అని చెప్తున్నారు. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ కానీ, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కానీ చాలా వరకు పడిపోతుందని చెప్తున్నారు. అందుకోసమే కమిటీ ఏం చెప్పింది, ఎలా మనం దీన్ని సాల్వ్ చేయాలి అని చెప్పిందంటే ఈ డిసీజ్ పైన సర్వేలెన్స్ పెంచండి, త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి, డయాగ్నోస్టిక్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో దాన్ని తయారీ చేయండి, వెటర్నరీ సర్వీసెస్ కానీ, వెటర్నరీ ప్రొఫెషనల్స్ కానీ ఇంకా పెంచండి. ఇవన్నీ కూడా ఐడియాస్గా అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు. ది ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా సమర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. వాట్ ఈస్ దిస్ సమర్? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్. సమర్ అంటే ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్, శామ్ అది గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ నుంచి ఎయిర్ని తాకగలిగిన సో కాల్డ్ మిసైల్ సిస్టమ్ అనమాట. ఇది షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నదాన్ని ఇది అటాక్ చేయగలదు, అంటే వెళ్ళి అటాక్ చేయగలదు అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అనేది దీన్ని డెవలప్ చేశారు. సో మొత్తానికి తీసుకున్నట్టే దీని యొక్క రేంజ్ అనేది 10 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తు ఎగురుతున్న ఒక ఆబ్జెక్ట్ని అటాక్ చేయగలదు అనమాట. సో ముఖ్యంగా అంటే లో ఫ్లయింగ్ ఏరియల్ టార్గెట్స్, అంటే తక్కువ హైట్లో ఎగురుతున్న ఏరియల్ టార్గెట్స్ అంటే సో మీకు ఏమైనా తీసుకోవచ్చు, సో ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏవైనా కానీ. అలాగే దీని యొక్క స్పీడ్ అనేది 2 నుంచి 2.5 మ్యాక్ వరకు ఉంటుంది. నాకు కమెంట్ సెక్షన్లో మ్యాక్ అంటే ఏంటో కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది అవేర్గా ఉన్నారు అనేది. తర్వాత తీసుకుంటున్నాము అంటే ఈ మిసైల్ టైప్ అనేది సమర్ 1 సిస్టమ్ అని చెప్తారు. ఇది చాలా వరకు ఏంటంటే రష్యన్. సో చూడండి, ఇన్వెంటరీ ఆఫ్ అ షెల్ లైఫ్ ఎక్స్పైర్డ్ రష్యన్ విమ్ఫెల్ 73, అంటే అక్కడ ఉంటున్న టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటిని యూటిలైజ్ చేసుకొచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని తయారీ అనేది తీసుకొచ్చారనమాట. అలాగే దీంట్లో ఏంటంటే ట్విన్ టర్రెట్ లాంచ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే సో మనకి సో చూడండి ఇలాంటివి మీకు చాలా యూస్ అవుతుంది, అంటే ఒకేసారి మల్టిపుల్ లాంచెస్ అనమాట. సో ఇక్కడ చూడండి సాల్వో మోడ్ గుర్తుపెట్టుకోండి, మిసైల్ లాంచెస్లో ఎన్నో చదువుతుంటారు. ఈ సాల్వో మోడ్ అంటే చాలామంది కాన్సన్ట్రేట్ చేయరు, ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ సాల్వో మోడ్ అంటే 2 మిసైల్ ఒకేసారి లాంచ్ చేయగలిగామనుకోండి, అంటే కంటెంపరీ అంటే ప్యారలల్గా ఒకదాంతో పాటు ఇంకోటి కూడా ఒకేసారి లాంచ్ చేయగలిగామంటే దాన్ని సాల్వో మోడ్ అంటాం. ఇలాంటి మనం చదువుంటాం కానీ చదివినా కానీ ఇలాంటివి మనం మిస్ చేస్తాం, ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో బీ కేర్ఫుల్. తర్వాత ఇక్కడ ప్రతి మిసైల్స్లో కూడా ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. సో స్పెసిఫైడ్ టార్గెట్ని త్వరగా అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుంది. అలాగే ఏంటంటే
మనకి ఆకాష్ మిసైల్స్ అనేది ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేది మనం ఉపయోగిస్తుంటాం మన ఆకాష్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో దాని గురించి మనం తెలుసుకున్నాం. సో ఇందులో ఏంటంటే మనకి ఇండియాలోనే డెవలప్ చేసిన DRDO ద్వారా డెవలప్ చేసేవి. అలాగే ఏంటంటే ఇది మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ కలిగి ఉంటాయి. అంటే నెల నుంచి కూడా అంతరిక్షంలో ఎగురుతున్న ఏ ఒక విషయాన్నైనా కానీ మనము టార్గెట్ చేయగలం. అలాగే ఏరియల్ వెహికల్స్ని, ఎయిర్ ఫ్లైట్స్ని, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఫైటర్ క్రాఫ్ట్స్ని, క్రూజ్ మిషన్స్ని, ఇతర వాటిని కూడా అటాక్ చేయగలిగిన పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి హెలికాప్టర్స్ నుంచి, నేల నుంచి, ఎక్కడి నుంచి అయినా కానీ లాంచ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. బ్యాటిల్ ట్యాంక్స్ నుంచి, వీల్డ్ ట్రక్స్ నుంచి కూడా ఇది క్యాపబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి చూడండి సమర్ కంటే కూడా ఈ యొక్క ఆకాష్ మిసైల్స్ అనేది ఎక్కువ టార్గెట్. ఆకాష్ మిసైల్స్ అనేది 25 కిలోమీటర్స్, సమ్మర్ అనేది అంత కాదు, తక్కువ 10 to 12 కిలోమీటర్స్ అనమాట. సో ఇవ్వండి ఈ యొక్క మిసైల్ సిస్టమ్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది. రీసెంట్గా చిట్ ఫండ్ స్కామ్ కూడా న్యూస్లో ఉంది. సో అలాగే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పవర్ ఏంటంటే సుమారుగా 12 crores అనే లాస్ అయినట్టు చూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే చిట్ ఫండ్ స్కీమ్ అనేది ఏంటి, చిట్ ఫండ్స్ అనేది ఏంటి, ఎందుకు దీంట్లో ఏమారిపోతున్నారు, ఏంటిది అనేది మనం తెలుసుకుందాం అనమాట. చిట్ ఫండ్స్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం మనీని కలెక్ట్ చేసి ఒక చోట సేవింగ్ చేయడానికి తీసుకొస్తున్న ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. చిన్న చిన్న అమౌంట్స్ని మనము కలెక్ట్ చేసి సేవ్ చేసుకునే ఒక మెథడ్ అనమాట. బారోయింగ్ అండ్ సేవింగ్ దీనికోసం ఉపయోగించే ఒక స్కీమ్ అనమాట. దీన్ని మనం కురి అని కూడా అంటారు, అంటే చిట్టి అని కూడా అంటారు. సో కురి అన్న, చిట్టి అన్న కానీ దిస్ ఆల్సో ఇండికేట్స్ అవర్ చిట్ ఫండ్ స్కీమ్ అనమాట. సో ఇందులో ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ మనీ ఎలా జరుగుతుందంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది, సో ఇక్కడ మేము 1000 రూపాయలు అనుకున్నాం అనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంతా కూడా రెగ్యులర్గా నెలకింత అని చెప్పున ఏంటంటే ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ అనేది పూలింగ్ అంటే కలుపుకోవడం అనమాట. అందరము సో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 100 రూపాయలు ఇచ్చామంటే 10 మంది 100 మంది నెలకంటే 1000 రూపాయలు అవుతుందన్నమాట. అలా 1000 రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తికి ఆ 1000 రూపాయలు అందజేయడం అనమాట. సింపుల్ అండి. సో ఇప్పుడు 10 members ఉన్నాం అనుకోండి, అందరం 1000 రూపాయలు వేస్తే ఏంటి 1000 అంటే సో ఇప్పుడు ఏంటి ఒక వ్యక్తికి అనేది ఆ నెల సో అంటే 10 మంది వేస్తాం కదండి, 10,000 వస్తుంది. సో ఆ 10,000 అనేది ఒక వ్యక్తికి వచ్చేసి ఆర్థిక సాయంగా నిలబడుతుంది కాబట్టి హీ విల్ గెట్ దట్ 10,000 అనమాట. ఈ విధంగా ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే 10 మంది ఏకీగ్రహిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ఒకరికి ఆ డబ్బు చేరే విధంగా అనేది ప్లాన్ చేసుకుంటారనమాట. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల 12 నెలలకి ప్లాన్ చేసుకున్నట్టు 12 నెలలకి ప్రతి ఒక్కరికి కూడా 10,000 అనేది అమౌంట్ వస్తుందన్నమాట. ఇలా వాళ్ళు పూలింగ్ చేసే ఒక మెథడాలజీ అనేది వస్తుందన్నమాట. ఈ చిట్ ఫండ్స్ అనేది ఏంటి, ఇండివిజువల్స్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ చిట్ వాల్యూ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్. అలాగే ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే నెలకింత అనే చెప్పున వాళ్ళు రెగ్యులర్గా అనేది మనీ అనేది కలెక్ట్ చేసుకుంటారు. డ్యూరేషన్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ మెంబర్స్, అంటే ఎంతమంది ఉన్నారో సో అంతవరకు కానీ వాళ్ళు ఏంటంటే 12 months కానీ ఇలా వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు 10 మంది అంటే 10 నెలలకే కదండి చిట్ ఫండ్, ఇలా వాళ్ళు టైమింగ్ అనేది తీసుకుంటూ వస్తారు. సో అలాగే ఎవరికి అయితే ఆ టోటల్ అమౌంట్ వెళ్తుందో అది లక్కీ డ్రా ద్వారానో వేలంపాట ద్వారానో వాళ్ళు అనేది వేసుకుంటారు అనమాట. వేలంపాట ఆప్షన్ అంటే వాళ్ళు చెప్పిన అమౌంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలాగే ఆప్షన్ అలాట్మెంట్ సిస్టమ్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇండివిజువల్స్ అగ్రీయింగ్ టు రిసీవ్ లోవెస్ట్ అమౌంట్, లోవెస్ట్ బిడ్ గెట్స్ ద మనీ త్రూ రివర్స్ ఆప్షన్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఆప్షన్స్ అంటే వేలంపాట ద్వారా ఏంటంటే ఇక్కడ నేను ఎంత అమౌంట్ చెప్పానో ఆ అమౌంట్ ఆ యొక్క టోటల్ ఇప్పుడు 10,000 రావాలి, వేలంపాటలో నేను ఒక 1000 రూపాయలు పాడనుకోండి, ఈ 10,000లో 1000 రూపాయలు తొలగించి నేను అక్కడే ఇచ్చేసిన తర్వాత నాకు 9,000 మాత్రమే ఇస్తారు, కానీ నేను తిరిగి కట్టాల్సింది 10,000 అనమాట. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది వాళ్ళ దగ్గర ఉండేది. సో ఇలా ఏంటంటే ఇక్కడ ఆప్షన్ అలాట్మెంట్ సిస్టమ్ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమౌంట్ ఈచ్ బిడర్ రిసీవ్స్ ఈస్ టర్మ్డ్ ఏ డివిడెండ్. ఎవరైతే వేలంపాట పాడారో వాళ్ళకి డబ్బులు వస్తుంది అంటే దాన్ని డివిడెంట్ అంటారు. సో ఇది కంటిన్యూస్గా అనేది జరుగుతూ వస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఇలాంటి స్కామ్స్ అనేది ఏంటంటే చాలా వరకు కొన్నిసార్లు అంటే దీని ద్వారా ఏంటంటే ఆకట్టుకోవడానికి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి కొన్ని ఇంప్రెసివ్ సిస్టమ్స్ అనేది తీసుకొచ్చేసి కొంతమంది ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి చిట్ ఫండ్స్. సో మొత్తానికి టోటల్ అమౌంట్ వచ్చిన తర్వాత పెద్ద అమౌంట్ కదా, నేను 10,000 చెప్పాను, ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఇలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ద్వారా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ద్వారా చిట్ ఫండ్స్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులు స్కామింగ్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. అలా 12 crores దాకా లాస్ వచ్చిందని చెప్తున్నారు రీసెంట్గా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లేట్ బ్లైట్ డిసీజ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏంటో మనము తెలుసుకుందాం. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు దీని గురించి స్టడీ చేశారు. ఈ లేట్ బ్లైట్ డిసీజ్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుందో చూడండి. పొటాటో క్రాప్స్ని
ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఒక జబ్బే ఇది ఫంగస్ ఫైటోఫోరా ఇన్ఫెస్టెన్స్ వల్ల ఫంగస్ ద్వారా ఫామ్ అవుతూ వస్తుంది. పొటాటో క్రాప్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. దీని ద్వారా ఏంటంటే పొటాటో రాబడి అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ఇది ఎక్కువగా ఏంటంటే చల్లటి ప్రాంతాల్లో వచ్చే ఒక జబ్బు అనమాట. ఈ యొక్క ప్లాంట్స్కి వచ్చే ఒక జబ్బు. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో లైట్ నుంచి గ్రీన్ వరకు ఏంటంటే అవి కొద్దిగా ఫేడ్ అవుతూ వస్తాయి. అలాగే ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్డ్ వాటర్ సోక్డ్ స్పాట్స్ ఒక చిన్న చిక్కల్లాగా ఇలా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత తీసుకొస్తున్నాము అంటే ఈ యొక్క స్పాట్స్ అనేది డార్క్గా మారడం కానీ, లీవ్స్ అనేది చేంజ్ అయిపోవడం కానీ, వాటి యొక్క బార్డర్స్ లీవ్స్ యొక్క బార్డర్స్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ అనేది పేల్ అయిపోతూ ఉండడం, కొద్దిగా పసుపుగా అయిపోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే వేర్ల ద్వారా, ట్యూబర్స్ కదండి. సో ట్యూబర్స్ ద్వారా అంటే వేర్లు, అంటే వేర్లలో వచ్చే క్రాప్స్ కాబట్టి పొటాటో, దాని ద్వారా కూడా మట్టి ద్వారా కూడా ఏంటంటే స్ప్రెడ్ అవుతూ వస్తుంది. తర్వాత ఏంటంటే డిఫరెంట్ ఫామ్స్లో ఎయిర్ బోన్ ఫామ్లో కూడా, ఎందుకంటే స్పరాంజియా అనేది ఏంటంటే ఫంగస్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దాని ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో వెంటనే దీన్ని కన్సిడర్ చేసి దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇవి విపరీతంగా స్ప్రెడ్ అయినప్పుడు ఇట్ క్యాన్ ఇంపాక్ట్ ద ఇన్కమ్ అన్నమాట ఆఫ్ ది ఫార్మర్స్. తర్వాత నెక్స్ట్ రీసెంట్గా బ్లూ డ్రాగన్స్ అనేది న్యూస్లో ఉంది. అసలు బ్లూ డ్రాగన్స్ అనేది ఏంటి? ఇక్కడ మనకి మిచాంగ్ సైక్లోన్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఇవి మోస్ట్లీ ఏంటంటే బీచ్లో కనబడే ఒక ఇది కాదండి, ఇది ఒక సముద్రంలో నివసించే ఒక జీవి. కాకపోతే ఏంటంటే ఇవి రీసెంట్గా వచ్చేసి చెన్నైలో బెసన్ నగర్ ప్రాంతంలో అనేది కనబడడం అనేది జరిగిందన్నమాట. షోర్స్ తీర ప్రాంతాల్లో కనిపింది. ఈ బ్లూ డ్రాగన్స్ అనేది చూడడానికి అద్భుతంగా అందంగా ఉన్నా కానీ చాలా డేంజరస్ అనమాట. దీన్ని పట్టుకున్నామంటే గజ్జి, తామర లాంటివి కూడా మనకి ఏంటంటే ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఇచ్చింగ్నెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అనేది వస్తుందన్నమాట. ఈ బ్లూ డ్రాగన్స్ స్పెసిఫికల్గా ఏమంటామంటే గ్లాకువస్ అట్లాంటిస్కస్ అంటాము. మొలస్ కేటగిరీకి చెందినమాట, న్యూడీ బ్రాంచెస్కి చెందింది. అలాగే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బ్లూ సీ స్లగ్స్ అనేది, బ్లూ ఏంజల్స్ అని, సీ స్వాలో అనేది, ఇవన్నీ కూడా మల్టిపుల్ పేర్లు అనమాట. 3 సెంటీమీటర్లు మాత్రమే చిన్నదిగా ఉంటుంది. చాలా వరకు బబుల్ లాగా స్టొమక్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే బ్యూయెన్సీ ఎఫెక్ట్, అంటే తేలడం అనమాట. సో ఏదైనా వస్తువు నీటిలో తేలుతుంటే బ్యూయెన్సీ అంటాము. సో ఆ ఎఫెక్ట్ వల్ల తేలుతుంది. ఫిజిక్స్లో మీకు చెప్తారు. ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ ఓషన్స్ రీజియన్స్లో, మోస్ట్లీ టెంపరేట్ అండ్ ట్రాపికల్ వాటర్లో, ఇంటీరియర్ రీజన్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఫీడ్ ఆన్ వెనమనస్ సిఫోఫోర్స్, అంటే చాలా వరకు విషపూరితమైన జీవుల్ని ఇవి ఫీడ్ అవుతూ ఉంటుందన్నమాట. పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్, అ బ్లూ బాటల్, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఓషన్ సర్ఫేస్ వాటర్స్. ఇవి ఏంటంటే సిఫోనోఫోరస్ అంటారు. దాన్నే మ్యానోవార్, బ్లూ బాటిల్ ఇవన్నీ అంటారు. వెనమనస్ అంటే విషపూరితమైనది. సో ఈ బ్లూ డ్రాగన్స్ అనేది విషంతో కూడిన వాటి మీద ఫీడ్ అయ్యి జీవిస్తుంది కాబట్టి ఇవి చాలా డేంజరస్ అనేది చెప్తున్నాను అనమాట. సో అలాగే ఏంటంటే నెమటోసైడ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏంటంటే ఇది చాలా వరకు, నెమటోటైడ్స్ అంటే జెల్లీ ఫిష్ లాంటి క్రియేచర్స్ అనమాట. వాటికి కూడా ఏంటంటే ఇది ఇమ్యూన్, అంటే వాటిని అంతగా ఎఫెక్ట్ కాదనమాట. అలాగే ఏంటంటే ఇవి చాలా వరకు ఏంటంటే ఇది స్వయానా ఏంటంటే ఇవి విషపూరితం కాదు, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. ఇవి విషపూరితమైన వాటి మీద ఫీడ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే ద స్టింగ్ ఆఫ్ బ్లూ డ్రాగన్ క్యాన్ కాస్ వేరియస్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు బ్లూ డ్రాగన్ అనేది అద్భుతంగా చూడడానికి అందంగా ఉందని కనిపిస్తుందో, నేను ఇమేజెస్ యాక్చువల్గా యాడ్ చేయలేదండి. సో క్విక్గా అనేది నేను ఇవన్నీ రెడీ చేశాను. కంటెంట్ కూడా ఇంకా చాలా రెడీ చేయాలి, వర్క్ చేయాలి. ఐమ్ ఆల్సో వర్కింగ్. నేను మళ్ళీ వేరే షెడ్యూల్ క్లాస్ కూడా ఉంది, ప్లానింగ్. మోస్ట్లీ నేను ఇంకా జాన్ 3 నుంచి కూడా ఒక 13 దాకా ప్లాన్ చేస్తున్నాను. చాలామంది జాగ్రఫీ అడుగుతున్నారు. సో అది నేను కంటెంట్ రెడీ చేసి క్లాసెస్ అనేది ప్లాన్ చేస్తాను అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది కానీ మనకు కొరికిన ఎఫెక్ట్ అయినా కానీ మనకి ఏంటంటే ఒళ్ళంతా దద్దులు రావడము, వామిటింగ్ రావడము, పెయిన్ రావడము, ఇలాంటివన్నీ వస్తుందన్నమాట. సో మొత్తానికి ఏంటంటే ఇది ఒక ఫిష్ వెరైటీ అనుకోవచ్చు, సముద్రంలో ఉంటుంది. దట్ ఈస్ వాట్. అలాగే ఏంటంటే అన్నిటికన్నా అద్భుతమైన అంటే హెర్మాఫ్రోడైట్స్ అంటారు. సో ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు మనము చదువుతున్నప్పుడు ఇగ్నోర్ చేస్తుంటాం. హెర్మాఫ్రోడైట్స్. సో ఇక్కడ బ్లూ డ్రాగన్స్ హెర్మాఫ్రోడైట్స్ ఎందుకంటే మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండూ కూడా వాటిలో ఉంటాయన్నమాట. సో ఇలాంటి హెర్మాఫ్రోడైట్స్ అనేది తక్కువ అనిమల్స్ ఉంటాయి, అందులో ఇది కూడా ఉంది. కాబట్టి యూ నీడ్ టు లెర్న్ ఇట్ ఎఫెక్టివ్లీ. సో ఇలా కొన్ని విషయాలే వస్తాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. సో హెర్మాఫ్రోడైట్స్ అంటే ఏంటి, సో గుర్తుపెట్టుకోరా, అలా మీరు నేర్చుకోండి తర్వాత. సో రీసెంట్గా చూసుకున్నారు అంటే చూడండి, నార్త్ కొరియా నుంచి కూడా సాలిడ్ ఫ్యూయల్
ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది టెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటి ICBM అంటే ఏంటంటే ఒక కాంటినెంట్ నుంచి ఒక ఖండం నుంచి ఇంకొక ఖండాన్ని తాకగలిగిన ఒక మిసైల్ సిస్టమ్ని ICBM అంటారు. అలాంటిది ఎక్కువగా కూడా లిక్విడ్ ఫ్యూయల్ అన్నీ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం వచ్చేసి ఒక సాలిడ్ ఫ్యూయల్ని నార్త్ కొరియా వాళ్ళు టెస్ట్ అనేది చేస్తున్నారు అనమాట. ఈ సాలిడ్ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ డస్ నాట్ రిక్వైర్ ఇమీడియట్ ఫ్యూయలింగ్ అహెడ్ ఆఫ్ లాంచ్. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా చూడండి ఫ్యూయలింగ్ అంటే చూడండి గుర్తుపెట్టుకోండి, ఒక మిసైల్ లాంచ్ చేస్తున్నాం అంటే లిక్విడ్ ఫ్యూయల్లో ఎలా ఉంటుందంటే మనము లాంచ్ చేస్తున్నాం, నేను ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను అంటే వెంటనే దానిలోకి ఏంటంటే ఫ్యూయల్ అనేది వేయాలన్నమాట. కాకపోతే సాలిడ్ ఫ్యూయలింగ్లో డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇమీడియట్గా ఫ్యూయల్ లాంచ్ ఎక్కించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ముందు నుంచే మీకు ఏంటంటే ఫ్యూయల్ అనేది ప్రీ లోడెడ్గా అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఈజీగా మనం లాంచ్ చేయొచ్చు, ఈజీగా వచ్చేసి మనకి ఎక్కడి నుంచైనా కానీ తీసుకెళ్ళిపోవచ్చు, త్వరగా లాంచ్ చేయొచ్చు, ఇవన్నీ అనమాట. సో మొత్తానికి లిక్విడ్ ఫ్యూయల్ వెపన్స్ కన్నా కానీ ఇవి చాలా వరకు బెటర్. అలాగే ఏంటి లిక్విడ్ కంటే కూడా ఇది డిటెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే ఏంటి చాలా సేఫ్గా డిటెక్ట్ చేయడానికి కష్టంగా అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏంటి ఫారిన్ని ఒక సీక్రెట్ లొకేషన్ అటాక్ చేయడానికి ఇది ఒక బెటర్ మోడ్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఈ సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఇందులో ఏంటంటే ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్స్ అనేది మిక్స్ చేసి అనేది ఉంటారనమాట. మెటాలిక్ పౌడర్స్ లైక్ అల్యూమినియం ఇవన్నీ కూడా ఫ్యూయల్గా అనేది దీనికి ఉపయోగిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సాలిడ్ ఫ్యూయల్స్ మనం దేన్ని ఫ్యూయల్గా ఉపయోగిస్తామంటే అల్యూమినియం అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్యూయల్ ఆక్సిడైజర్స్, హార్డ్ రబ్బరీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ చూడండి ఆక్సిజన్ అండ్ అల్యూమినియం ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎనర్జీ కాంపోనెంట్స్గా అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్ మన మిసైల్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి లిక్విడ్ ప్రొపలెంట్స్ ప్రొవైడ్ గ్రేటర్ ప్రొపల్సివ్ థ్రస్ట్. అంటే వెంటనే ఒక థ్రస్ట్ అనేది ఎక్కువగా లిక్విడ్ ఫ్యూయల్స్లో వస్తుంది. కానీ సాలిడ్ ఫ్యూయల్స్ అనేది వెంటనే రాదు, కానీ సో ఓవర్ టైం అనేది వస్తుందన్నమాట. స్లోగానే స్టార్ట్ అయినా అది ఎఫెక్టివ్గా అనేది ట్రావెల్ అవుతుందన్నమాట. అలాగే డెన్స్ బర్న్స్ క్విక్లీ అండ్ జనరేట్ థ్రస్ట్ ఓవర్ ఏ షార్ట్ టైం. సో ఇంకా క్విక్గా అనేది ఇది ఈ యొక్క థ్రస్ట్ అనేది ఇస్తుందన్నమాట. దిస్ ఈస్ వాట్ అండి. తర్వాత నెక్స్ట్ చూడండి, కొలరాడో సుప్రీం కోర్ట్ డిస్క్వాలిఫైస్ ట్రంప్ ఫ్రమ్ ప్రెసిడెన్షియల్ బ్యాలెట్. సో ఇక్కడ తీసుకున్నాను అంటే కొలరాడోకి చెందిన సుప్రీంకోర్టు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ట్రంప్ యొక్క మనకు తెలుసు కదండి US ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన యొక్క ప్రెసిడెన్షియల్ బ్యాలెట్ అనేది డిస్క్వాలిఫై అనేది చేశారంట. సో ఇక్కడ ఏంటి దానికి సంబంధించింది, అలాగే 14th అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ సో కాల్డ్ US కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం అనమాట. సో చూడండి, సివిల్ వార్ కంట్రీస్ ఫాట్ బిట్వీన్ నార్త్ అండ్ సదర్న్ స్టేట్స్ ఓవర్ స్లేవరీ. నార్త్ సాట్ అబాలిషన్ విత్ ద సౌత్ ఎయిమ్ టు రిటాలియేటరీ. సో ఇలా చదివితే మీకు అర్థం కాదు. సో సింపుల్గా ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. సో యాక్చువల్గా ఏంటంటే 14th అమెండ్మెంట్ యాక్ట్ ఏం వస్తుండే, US సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో US సిటిజన్స్ అందరికీ కూడా ఏంటంటే లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. చూడండి, లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ అనేది వాళ్ళకి అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మనం ఫాలో అవ్వాలి. అందరినీ కూడా చట్ట ప్రకారం ఈక్వల్గా చూసుకోవాలి. ఒకరి మధ్య ఒకరికి ఏవైనా కానీ విభేదాలు కానీ ఇవేవి ఉండకుండా మనం చూసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు 1860s ఆ టైంలో వచ్చేసి సివిల్ వార్ అనేది జరిగింది. అంటే స్లేవరీ వాటికి వ్యతిరేకంగా అనేది నార్త్ సౌత్ అనే సివిల్ వార్స్ అన్ని కూడా జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఎలాగైనా సరే ఇక్కడ నార్దర్న్ పార్ట్ వచ్చేసి ఈ యొక్క స్లేవరీని పూర్తిగా తొలగించాలనేసి, అలాగే సౌత్ రీజియన్ వచ్చేసి స్లేవరీని మనం దక్కించుకోవాలి. కానీ అబ్రహాం లింకన్ మనందరికీ తెలుసు, అలాంటి సిచ్యువేషన్లో తను లీడర్గా అనేది ఎన్నుకోబడడం జరిగింది. తర్వాత ఎలాగైనా సరే ఈ స్లేవరీ ఏదైతే ఉంటుందో పూర్తిగా అనేది నిర్మూలించాలనేసి అప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్టే ఒక 14 అనమాట. సో 13, 14, 15th అమెండ్మెంట్ యాక్ట్ అంతా కూడా 1866 నుంచి 1868 వరకు తీసుకొచ్చారు. సో మొత్తానికి ఏంటంటే ఈ స్లేవరీ నుంచి కాపాడండి. సో ఇప్పుడు సింపుల్గా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇదేంటంటే 14th అమెండ్మెంట్ ఆఫ్ US కాన్స్టిట్యూషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఏంటి అంటే సింపుల్ అండి, యాంటీ స్లేవరీ అంటే స్లేవరీకి వ్యతిరేకంగా, అలాగే ఏంటంటే స్లేవరీని అబాలిష్ చేస్తూ, అలాగే ఏంటంటే అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా సమానమైన హక్కులు ఇచ్చే ఒక అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అందులో ఏంటంటే సెక్షన్ 3 14th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్తున్నారంటే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇలాంటి ఒక చూడండి రిబెలియన్ కానీ ఇన్సరెక్షన్ కానీ తిరుగుబాటు కానీ వీటికి కారణమయ్యారు అంటే వారు మళ్ళీ ఆ యొక్క ప్రెసిడెంట్ కానీ హయ్యర్ పొజిషన్లో కానీ డెమోక్రసీ ప్రాసెస్లో కానీ పార్టిసిపేట్ చేయడం అలౌడ్ లేదు అని చెప్పేశారు. దట్ ఈస్ వాట్ అండి. సో మొత్తానికి ఆ కారణం ప్రకారం సో ఈ 14th అమెండ్మెంట్ ప్రకారం ట్రంప్ని వచ్చేసి ఇక్కడ ప్రెసిడెన్షియల్ బ్యాలెట్లో పార్టిసిపేట్ చేయకుండా తనను వచ్చేసి డిస్క్వాలిఫై అనేది చేసేసారు. సింపుల్ కదండి. సో ఇది దాని ద్వారా ఏంటంటే ట్రంప్ ఇంకో రానున్న కాలంలో 2024లో కానీ కెనడిసీకి అనేది ఛాన్సెస్ లేదన్నమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న సింపుల్ కరెంట్ అఫైర్స్. తర్వాత ఇక్కడ చూడండి,
భూమి రాశి పోర్టల్ అనేది ఏంటి? భూమి రాశి పోర్టల్ అనేది రీసెంట్గా వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు తీసుకొచ్చారనమాట. సుమారుగా అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి భూమి రాశి పోర్టల్ అండర్లో అనేది కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అంటే ఈ గవర్నెన్స్ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్లో మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే నేషనల్ హైవేస్ని బిల్డ్ చేయడం కోసం ల్యాండ్ అక్వైజేషన్, మీ భూమి కానీ హైవే వేయాలనుకున్న గవర్నమెంట్ ఆ దారిలో మీ నేల కానీ భూమి కానీ అనుకోండి, వెంటనే దాన్ని గవర్నమెంట్ అనేది తీసేసుకుంటుంది అనమాట. అంటే ఆ విధంగా అంటే ఏంటి, గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ అక్వైజేషన్ అంటే అదేనండి. సో ల్యాండ్ అక్వైజేషన్ అంటే ఇప్పుడు రోడ్ వేయాలనుకుంటుంది గవర్నమెంట్, మీ ఇల్లు ఉండగానే తొక్కేసుకుని పోతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్. సో ఇదేంటంటే ఇది ఒక సింగిల్ పాయింట్ ప్లాట్ఫామ్ లాగా, దీని ద్వారా ఏంటంటే హైవే ప్రాజెక్ట్స్ వాటి కోసం కావాల్సిన భూములను ఆక్రమణ గవర్నమెంట్ తీసుకోవడం అనమాట. దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అన్నీ పెంచుతూ ఇక డెవలప్మెంట్ కోసం అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ యొక్క యాప్ అనేది ఈ ఆన్లైన్ పోర్టల్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా ఉంటుందని చెప్తున్నారు. సో దీని ద్వారా అంటే గ్రామాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఆ యొక్క భూములను ప్రాజెక్ట్ కోసం, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కోసం వాటి కోసం అక్వైజేషన్ చూసుకోవడం కోసం ఏ ప్రాంతాల్లో ఎంతెంత హైవేస్ చేస్తున్నారు, ఎక్కడ ల్యాండ్ కావాలి అనేది డీటెయిల్గా అనేది ఆన్లైన్ పోర్టల్ అనేది వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఎవరైతే ల్యాండ్ తీసుకుంటారో వాళ్ళకి తగినటువంటి కంపెన్సేషన్ ఇవ్వడం కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ ట్రాన్స్పరెంట్గా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంతెంత క్లారిఫై చేయాలి, వాళ్ళకి లేదంటే భూమి ఇవ్వాలి అనేది గవర్నమెంట్ అనేది క్లారిఫై అనేది చేస్తూ వస్తుంది అనమాట. సో ఇది అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఈ పోర్టల్తో పాటు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి కూడా అక్కడి నుంచి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి తగినటువంటి అమౌంట్ అందించడానికి కూడా వారు క్లియర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా డిజిటల్గా ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హైవేస్ ఏదైనా ఇస్తుందంటే అక్కడ కావాల్సిన భూమిని తీసుకోవడం కోసం, అలాగే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ అండి, అంతే. తర్వాత సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ SCIT అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది సెబీ ద్వారా. అదేంటో మనం తెలుసుకుందాం. SAT recently overturned a SEBI order imposed by 1 year ban on future retail chairperson and other promoters in an insider trading case. రీసెంట్గా 1 year అనే దాంట్లో ఏంటంటే ఒక బ్యాన్ అనేది వేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు సెక్యూరిటీస్ బ్యాన్ వేస్తున్నారు ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనేసి బ్యాన్ వేశారు. బట్ యాక్చువల్గా మనకి ఏంటంటే సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ అనేది ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇది ఒక స్టాట్యుటరీ అండ్ అటానమస్ బాడీ. స్టాట్యుటరీ అంటే ఏంటి, ఒక లా ద్వారా ఫామ్ అయిన స్టాట్యుటరీ. అటానమస్ అంటే ఏంటి, ఎవరి కంట్రోల్లో కాకుండా స్వయాన వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు దాన్ని అటానమస్ బాడీ. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI యాక్ట్ 1992 అండర్లో ఫామ్ అయింది ఈ యొక్క SAT అనేది, సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే, సో చూడండి, SEBI అగేన్స్ట్ ద ఆర్డర్స్ బై SEBI అండ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఎవరైనా కానీ SEBI ఆఫీసర్ ఎవరైనా కానీ ఇస్తే సో వాటి యొక్క అపీల్స్ని హియర్ చేయడం కోసం, హియర్స్ అపీల్స్ రిలేటెడ్ టు ఆర్డర్స్ ఇష్యూడ్ బై IRDA, PFRDA, SEBI కానీ IRDAని వీళ్ళు ఏదైనా వేశారంటే దానికి అగేన్స్ట్గా అపీల్స్ ఉంటే వాటిని వాళ్ళు స్టడీ చేయడం కోసం ఫామ్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇందులో ఎవరు ఉంటారో ఒక ప్రెసిడింగ్ ఆఫీసర్ ఉంటారు, జ్యుడిషియల్ అండ్ టెక్నికల్ టీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే ఇదొక జ్యుడిషియరీ అండి. అంటే ఏంటంటే సింపుల్, ఎవరైనా కానీ ఏదైనా కానీ SEBI, IRDA, PFRDAకి వ్యతిరేకంగా వాళ్ళ ఆర్డర్స్కి వ్యతిరేకంగా కేసెస్ వేస్తే వాటిని మాత్రం స్టడీ. ట్రిబ్యునల్ అంటేనే తెలుసు కదండి, ప్రత్యేకమైన పర్పస్ కోసం తీసుకోబడిన ఒక కోర్ట్ అని చెప్పచ్చు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని అంటారు. అంటే ఏదైనా గ్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించిన కేసుల కోసం మాత్రమే ఈ NGT ఫామ్ అవుతారు. అదేవిధంగా సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా SEBI కానీ, అలాగే IRDA కానీ, PFRDA కానీ వాటికి సంబంధించిన ఆర్డర్స్ కానీ వీటికి ఎగెన్స్ట్గా కానీ కేసెస్ వేశారు అంటే వాటిని మాత్రం స్టడీ చేయండి. ఇది ఒక జ్యుడిషియల్ ఆఫీస్. అలాగే ఇందులో జ్యుడిషియల్ ఆఫీస్ మెంబర్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు జడ్జ్ లెవెల్కి ఉంటారు. 5 years ఆఫ్ సర్వీస్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అలాగే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ ఆర్ ఈక్వలెంట్, అంటే టెక్నికల్ టీమ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఈక్వలెంట్ అంటే 15 years ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న అనుభవం కానీ ఉండాలన్నమాట. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ మెంబర్స్ అనేవాళ్ళు 5 years టర్మ్ వరకు దీంట్లో కంటిన్యూ అవుతారు. అలాగే ఏంటంటే 70 years ఏజ్ లోగా ఉన్న వరకు, అంటే నాట్ ఎక్సీడింగ్ 70, అంటే 70 కంటే ఎక్కువ అనేది వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదనమాట, అంత లోగానే వాళ్ళు ఉండాలన్నమాట. దిస్ ఇస్ వాట్. సో అలాగే వాళ్ళ ఫంక్షన్ అనేది ఒక సివిల్ కోర్ట్కి ఈక్వలెంట్గా, ఎందుకంటే ఇదంతా కూడా మనీ రిలేటెడ్ అంటే సివిల్ కేసు అండి, ఇదేం క్రైమ్ కాదు, క్రిమినల్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదంతా కూడా సివిల్ కోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఎవ్రీ పర్సన్ అగ్రీడ్ బై SEBI, ఏదైనా SEBIతో మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు, అలాగే ఆఫీసర్తో ఇష్యూ ఫేస్ చేసినప్పుడు, సో యూ క్యాన్ గో అండ్ అపీల్ ఇన్ దిస్ సో కాల్డ్ ట్రిబ్యునల్ అనమాట. నో అపీల్ అగేన్స్ట్ ద ఆర్డర్ మేడ్ బై ద పార్టీస్ కన్సెంట్. అలాగే అపీల్స్ అగేన్స్ట్ SCIT డెసిషన్స్ క్యాన్ బి మేడ్ టు సుప్రీం కోర్ట్ లిమిటెడ్ టు ద క్వశ్చన్ ఆఫ్ లా. అంటే కొన్ని కేసెస్ మనం సుప్రీం కోర్ట్ దాకా తీసుకెళ్ళచ్చు.
అవన్నీ కూడా అంటే బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ ఆఫ్ లా దేనికి అగెయిన్స్గా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి. సో మొత్తానికి టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేది చూసారండి. సో రోజు ఇలాంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ కావాలంటే తప్పకుండా ఫాలో అవుతారండి. సో ఇంకా మరిన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక 1 వీక్ అనేది ఒక 4-5 డేస్ పైన క్లాసెస్ అనేది లేట్ అయింది కాబట్టి అవి వీలైతే ఎప్పుడైనా నేను తీసేసి వరుసగా ఒక 4-5 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో కైండ్లీ స్టే ట్యూన్ అండ్ కీప్ ఫాలోయింగ్. నేను ఒక విషయం చెప్తాను చూడండి, మీరంతా కూడా చాలా వరకు ఎన్నో కరెంట్ అఫైర్స్ ఏవేవో ఫాలో అవుతుంటారు. బట్ నేను చెప్తున్న ఈ టాప్ 10 కరెంట్ అఫైర్స్ మాత్రం మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ అనాలిసిస్, వాటన్నిటి మీద ఇక్కడ 10 కరెంట్ అఫైర్స్ 30 నిమిషాలు అద్భుతంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యంగా మీరు ఎక్కడా చదవనివి, మీరు మిస్ చేసేవి, ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేవి అలాంటివి నేను సెలెక్ట్ చేస్తానండి. అలాగే మీరు రొటీన్గా న్యూస్లో వచ్చేది రొటీన్గా ఉండేదంతా కూడా తీసుకోండి. సో అందుకే మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నట్టు అన్నీ ప్రత్యేకంగా ఉంటుంది. యూపీఎస్సీ, ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ కరెంట్ అఫైర్స్ మీకోసమే. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే లెట్ దెమ్ నో ద బెస్ట్ క్వాలిటీతో తెలుగులో మీకు ఇస్తున్నాం కాబట్టి సో అది చాలా చాలా హెల్ప్ఫుల్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఐ టీచ్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐమ్ టీచింగ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ఈవెన్ ఐ క్యాన్ గో అండ్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. బట్ తెలుగు స్టూడెంట్స్ కోసం ఒక ఛానల్ రన్ చేయాలి. నా టైం ఏదైనా కానీ ఫ్రీ టైం దొరికినా ఆ టైం నేను పాజిటివ్గా యూటిలైజ్ చేయాలనేది నా మైండ్ సెట్. సో అందుకోసమే ఇలా నేను ఈ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ఇట్స్ ఎ గుడ్ సపోర్టింగ్ ఆల్సో. ఇంకా సపోర్ట్ పెరిగేదాన్ని బట్టి ఇంకా క్వాలిటేటివ్ కంటెంట్ అనేది మీకోసం తీసుకురావడానికి అనేది అద్భుతమైన ప్రయత్నంగా అనేది ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.